అనగా ఒక నది ఒడ్డున ఉన్న గ్రామంలో ప్రజలు కలిసికట్టుగా జీవించేవారు. ఆ గ్రామంలో చిన్న గుడి ఉండేది. పూజారి గారు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారు. ఒక సంవత్సరం విపరీతంగా వర్షాలు కురిశాయి. నది ఉప్పొంగి గ్రామం నీటితో మునిగిపోయింది. ప్రజలు భయపడి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళసాగారు. ఒక పెద్ద మనిషి పూజారిని చూసి, గురువుగారు, వరద ఊరంతా ముంచేసింది, మీరు మాతో రండి అని వేడుకున్నారు. కానీ పూజారి గారు నవ్వుతూ, నా దేవుడు నన్ను కాపాడుతాడు అన్నాడు. కొంతసేపటికి నీరు నడుము దాకా పెరిగింది. ఒక గుర్రపు బండిలో వెళ్తున్న వారు కూడా ఆయనను పిలిచారు. పూజారి గారు రండి అన్నారు. ఆయన మాత్రం దేవుడే రక్షిస్తాడని చెప్పి ఉండిపోయాడు. తర్వాత నీరు మెడదాకా పెరిగింది. ఒక పడవలో వెళ్తున్న వారు కూడా పిలిచారు. ఇక్కడ ఉండటం ప్రమాదం అన్నారు. అయినా పూజారి గారు అదే సమాధానం చెప్పారు. మరి కొంతసేపటికి గుడి గోపురం దాకా నీరు వచ్చేసింది. చలిలో వణుకుతూ ఆయన దేవుణ్ణి ప్రార్థించాడు. ప్రభు, నేను నిన్ను నమ్మాను, అయినా నన్ను ఎందుకు రక్షించలేదు అన్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, మూర్ఖుడా, నేను నీకోసం ముగ్గురిని పంపించాను. మనిషిని, బండిని, పడవను, నువ్వే రాలేదు. పూజారికి జ్ఞానోదయం కలిగింది. వెంటనే మరో పడవ వచ్చినప్పుడు ఈసారి మాట లేకుండా ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. నీతి విశ్వాసం మంచిది, కానీ దేవుడు మనకిచ్చే అవకాశాలను గుర్తించి ఉపయోగించుకోవడం నిజమైన భక్తి. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.